దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించబడుతున్నందుకు దేవాతి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ పాట ద్వారా మన దేవాతి దేవుని మహిమపరిచి ఘనపరుద్దాం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఈ పాటి వారమని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరములు తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి
కళ్ళు మూసుకొని దేవుని వాక్యాన్ని వినబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజును బట్టి, ఈ సమయాన్ని బట్టి వందనాలు తెలియచేస్తున్నాం ప్రభువా. మేమందరము కుటుంబ సమేతంగా నీ సన్నిధిలో కూర్చొని మళ్ళీ ఆరాధిస్తూ ఉండగా ప్రభువా, నీ మేలైన ఆశీర్వాదాలు ఈ కుటుంబాల మీద వచ్చునుగాక. అలాగే ఈరోజు వినబోయే వాక్యం మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా బలపరచునుగాక. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. మనమందరము కూడా ఒక ఫీలింగ్లో మనం జీవిస్తాం. ఇలాంటి అనుభవంలో జీవిస్తామంటే, ఇలాంటి గ్రహింపులో మనం జీవిస్తాము అంటే, మనకు అనేక వాగ్దానాలు ఉంటాయి జీవితంలో. దేవుడు అనేకసార్లు మనల్ని అనేక ఆశీర్వాదాల ద్వారా నింపుంటాడు. కానీ ఎప్పుడైతే మనం కొన్ని కష్టకాలంలో వెళ్తూ ఉంటామో, కొన్ని శ్రమల గుండా మనం వెళ్తూ ఉంటామో, మనం ఒక భావంలో మనం జీవిస్తాం. అయ్యో, నేను ఆరాధించే దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు నన్ను వదిలేశాడా, నేను ఒంటరి వాడిని అయిపోయానా అన్నొక భావంలో మనం జీవిస్తూ వస్తాం. అబ్రహాము అదే భావంలో జీవిస్తూ వచ్చాడు. దేవుడు అబ్రహాముని పిలిచిన తర్వాత సుమారు 10-15 సంవత్సరాలు దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదంట. అలాంటి సమయంలో అబ్రహాం ఒక నిరాశలో ఆయన జీవిస్తూ వచ్చాడు. ఆ నిరాశ ఏంటంటే, అయ్యో, నన్ను పిలిచిన దేవుడు నన్ను మర్చిపోయాడా, నన్ను వదిలేశాడా. అందుకే అబ్రహాము పదే ఒక భయంలో జీవిస్తూ వచ్చాడు. అందుకే అబ్రహాము కొన్ని సందర్భాల్లో సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని వాగ్దానం ఏం చెప్తుంది అంటే, దేవుడు తన నమ్ముకున్న బిడ్డలని ఎప్పుడు కూడా విడనాడడు, ఎడబాయడు అన్నది దేవుని వాక్యం. గాడ్ విల్ నాట్ ఫోర్సేక్ హిస్ పీపుల్. దేవుడు ఎప్పుడు తన ప్రజలని చెయ్యి విడువడు, ఎప్పుడు కూడా విడనాడరు అనే మాట మనం బైబిల్లో చదువుతున్నాం. అది అనేక సందర్భాల్లో మనము బైబిల్లో చూసాం. అబ్రహాముని దేవుడు విడిచిపెట్టలేదు. కొన్ని రోజులు దేవుడు మాట్లాడకపోయిండొచ్చు, కానీ అబ్రహాముని దేవుడు విడిచిపెట్టలేదు. అబ్రహాముకు చేసిన దేవుని వాగ్దానాన్ని కూడా దేవుడు మర్చిపోలేదు. ఈరోజు నిన్ను కూడా దేవుడు, బహుశా అనారోగ్యంలో నువ్వు పోరాడుతున్నావేమో, బహుశా ఆర్థిక ఇబ్బందుల్లో మనం పోరాడుతున్నామేమో, బహుశా కుటుంబ సమస్యల్లో మనం పోరాడుతున్నామేమో. అలాంటి టైంలో ఒక భావంలో మనం జీవిస్తాం. నాకెవరు లేరు, నేను నమ్ముకున్న నా దేవుడు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్న ఒక భావంలో జీవిస్తాం. అదొక ఫీలింగ్ మాత్రమే అని చెప్తున్నాను, అదొక భావోద్రేకం మాత్రమే అని చెప్తున్నాను. కానీ వాక్యం చెప్తుంది, తన నమ్ముకున్న బిడ్డలని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడు, విడనాడడు. వాక్యంలో మనం చూసినట్లయితే దావీదు అనేక శ్రమలు గుండా వెళ్తూ ఉన్నాడు. సౌలు ఆయనని తరుముతూ ఉన్నాడు, చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దావీదు కొండల్లో, గుహల్లో ఆయన దాచుకోవడానికి వెళ్తూ ఉన్నాడు. దావీదికి కూడా ఆ యొక్క ఫీలింగ్ వచ్చి ఉంటుంది, ఆ భావం వచ్చి ఉంటుంది. అయ్యో, నేను నమ్ముకున్న దేవుడు, నన్ను అభిషేకించిన దేవుడు, నన్ను ఎన్నుకున్న దేవుడు నన్ను విడిచిపెట్టాడా. కానీ మనం జాగ్రత్తగా బైబిల్లో మనం చూస్తే దావీదు కొన్ని శ్రమల గుండా వెళ్ళిండొచ్చు. దావీదు తన శత్రువు అయిన
సౌలు చేత వేటాడబడి ఉండొచ్చు. కానీ దావీదు నమ్ముకున్న దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. ఈరోజు బహుశా దావీదు స్థితిలో ఉండి, అయ్యో దేవా, నా శత్రువులు నన్ను వెంటాడుతున్నారు, నా అన్నవారు నాకు దూరం అయిపోయారు, నేను ఈరోజు ఒంటరిగా నేను పోరాడుతూ ఉన్నాను, అయ్యా నువ్వు నన్ను కూడా విడిచిపెట్టావా అనే భావంలో, ఒక ఫీలింగ్లో జీవిస్తున్నావేమో. నా సహోదరి, నా సహోదరా, వాక్యం పలుకుతుంది కీర్తన 34:19 నీతిమంతుడు అనేక శ్రమల గుండా వెళ్తాడు, కానీ అవన్నిటి నుంచి దేవుడు కాపాడేవాడిగా ఉంటాడు. నీ శ్రమల్లో నుంచి, ఆ భయంకరమైన శ్రమల్లో నుంచి అన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించేవాడిగా ఉంటాడు. ఎందుకంటే తను నమ్ముకున్న బిడ్డలని దేవుడు విడిచిపెట్టాడు. కీర్తన 34:10 చెప్తుంది, తను నమ్ముకున్న బిడ్డల కంట ఏ మేలు కూడా కొదువ లేకుండా దేవుడు ఆ వ్యక్తిని నింపుతాడంట. ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది ఆ మాట. ఎ పర్సన్ హూ సీక్స్ గాడ్ విల్ నాట్ ల్యాక్ ఎనీ గుడ్ థింగ్ ఇన్ దేర్ లైఫ్. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, దేవుణ్ణి వెతికే వాళ్ళు, వాళ్ళ జీవితంలో ఏ మేలు కూడా వాళ్ళ జీవితంలో కొదవగా ఉందంట. అన్ని మేలులతో దేవుడు నింపుతాడంట. అవును, ఒక ఫేస్ ఆఫ్ లైఫ్లో మనం వెళ్తుండొచ్చు, అది కొద్ది క్షణాలు మాత్రమే. ఆ టైంలో ఆ భావోద్రేకం వల్ల దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఆ భావోద్రేకాల్లో మనము మానసిక ఒత్తిడికి వెళ్ళిపోతాం, ఒక భయంలో మనం జీవిస్తాం, అలాగే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టాడు, విడనాడడు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. యోబు అలాంటి స్థితిలోనే జీవించాడు, కానీ దేవుడు యోబుని మళ్ళీ ఆశీర్వదించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. దానియేలు అనుకునుండొచ్చు, ప్రభువా సింహాల బోన్లో వేసినప్పుడు అయ్యో నేను ఒంటరి వాణ్ణి, నా జీవితం అయిపోయింది అని అనుకునుండొచ్చు. కానీ దానియేలు దేవుణ్ణి వెతికేవాడిగా ఉన్నాడు, దానియేలు దేవుణ్ణి నమ్ముకున్నవాడుగా ఉన్నాడు. కనుక దానియేలు దేవుడిని నమ్ముకున్నాడు కనుక, దేవుని యందు విశ్వాసం ఉంచాడు కనుక దానియేలు సింహ బోన్లో ఉన్నా కానీ దానియేలుని దేవుడు విడిచిపెట్టలేదు. సింహాల నోర్లని దేవుడు మూసేసి తన నమ్ముకున్న దానియేలుని దేవుడు సురక్షితంగా కాపాడాడు. ఒక క్షణం దానియేలు కూడా అనుకునొచ్చు, అయ్యో నేను రోజు 3 సార్లు వెతికే నా దేవుడు నన్ను వదిలేశాడా, ఇక కొద్ది క్షణాల్లో నా జీవితం అయిపోతుందని ఒక భయంలో ఒక ఫీలింగ్లో దానియేలు జీవించి ఉండొచ్చు. కానీ తను నమ్ముకున్న దేవుడు దానియేలుని విడిచిపెట్టలేదు. అలాగే నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు ప్రార్థన చేసే దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టడు అనే మాటను చెప్తున్నాం. మన యేసయ్య ఆ రోజు ఎవరెవరైతే శ్రమల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, ఎవరెవరైతే అనారోగ్యంలో ఉన్నారో వాళ్ళని ఎలాగైతే ఆదుకున్నారో, ఎలాగైతే వాళ్ళ సమస్యల నుంచి వాళ్ళ బయటికి తీసుకొని వచ్చాడో, ఈరోజు నువ్వు ఉన్న ప్రతి సమస్య నుంచి దేవుడు నిన్ను బయటికి నడిపించునుగాక. అందుకే మన యేసయ్యకి ఇంకొక పేరు ఏంటి అంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా నీతో నాతో నడిచే దేవుడు. ఇమ్మానుయేలు అనగా నీతో నాతో ఎప్పుడు ఉండే దేవుడు అని అర్థం. సో నీవు ఒక భావంలో జీవిస్తున్నామో, అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టాడు, లేదు, ఇమ్మానుయేలు దేవుడు నీతో నడుస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మరి దేవుడు నీతో నడవాలి అంటే మనము కూడా దేవుడితో నడిచేవారిగా ఉండాలండి. వాక్యం పలుకుతుంది సామెతలు 8వ అధ్యాయం 17వ వచనంలో, ఎవరైతే ఆయనని పెందల కడనే వెతుకుతారో ఆయన కనుక్కుంటారనే వాక్యం పలుకుతుంది. దోస్ హూ సీక్ హిమ్ ఎర్లీ షల్ ఫైండ్ హిమ్. ఎవరైతే పెందల కడనే లేవండి, లేచి దేవుణ్ణి వెతకండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం అదే మాటను చదువుతున్నాం.
ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వాళ్ళు కనుక్కుంటారు. మనం దేవుని వెతకాలి. దోస్ హూ సీక్ గాడ్ షల్ ఫైండ్ హిమ్. మనం ప్రార్థనలో దేవుని వెతికే వారిగా ఉండాలి. అప్పుడు ఆ దేవుని సన్నిధి నిన్ను నన్ను ఈ యొక్క లోకంలో ఎదుర్కొనే ప్రతి సవాల్ నుంచి, ప్రతి శ్రమ నుంచి మన ఆదుకునే విధంగా చేస్తుందనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. హీబ్రూలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 6వ వచనం, హీఈస్ ద రివార్డర్ ఆఫ్ దోస్ హూ సీక్ హిమ్. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో దేవుడు వాళ్ళని గణపరుస్తాడు అనే మాట రాయబడింది. ఎస్, మన లైఫ్లో అనేక సమస్యలు ఉండొచ్చు, మనం అనేక పనులలో నిమగ్నం అయిపోయి ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని వెతికే వాడిగా ఉండాలి. దేవుని వెతికే వారిగా ఉండాలంటే పెందల కడనే లేచి, ఎలాగైతే యేసు ప్రభు కూడా పెందల కడన లేచి ప్రార్థనలో తండ్రితో ఏకీభవించేవాడో, తండ్రి దగ్గర ప్రార్థన చేసేవాడో, క్రైస్తవుడు కూడా పెందల కడన లేచి దేవుని వెతికే వారిగా మనం ఉండాలి అనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ దేవుని వెతికితే నీకు వచ్చే ఆశీర్వాదం బైబిల్ తెరిచి దాని తర్వాత చదువుకోండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ మాట రాయబడుతుంది, నువ్వు దేవుని వెతికే వాడిగా ఉంటే, నీ ముందు అంధకారం ఉంటే ఆ అంధకారమున్న స్థలములో దేవుడు తన వెలుగుని ప్రకాశిస్తాడు. నువ్వు దేవుని వెతికే వారిగా ఉంటే పెద్ద పెద్ద కొండలన్నీ కూడా నునుపు చేస్తాడు అనే వాగ్దానం అక్కడ రాయబడ్డది. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనం, ప్రభువా, అనేకసార్లు నాకు అనిపిస్తూ ఉంది, నా అనారోగ్యంలో, నా శ్రమల్లో నా దేవుడు నన్ను విడిచిపెట్టాడని. కానీ ఈరోజు ఒక వాక్యం నుంచి మనం విన్నాం, తను నమ్ముకున్న బిడ్డల్ని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. నీవు నేను దేవుని నమ్ముకున్నాం, దేవుని వెతుకుతూ ఉన్నాం, దేవుడితో నడుస్తూ ఉన్నాం కనుక ఎప్పుడు కూడా నిన్ను నన్ను దేవుడు విడిచిపెట్టేవాడిగా ఉండడు, ఎడబాయడు. ఆయన తన రెక్కల నీడలో నిన్ను దాచుకొని నిన్ను కాచి కాపాడి సురక్షితంగా ఆ ఉన్న ఊబిలో నుంచి, ఆ ఉన్న అనారోగ్యంలో నుంచి దేవుడు నీకు విడుదలనిచ్చేవాడిగా ఉంటాడు. ఈ పాటని ప్రార్థనగా చేసుకొని, ప్రభువా, నేను నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పుడు కూడా విడనాడే దేవుడవు కాదు, ఎడబాసే దేవుడవు కాదు అని విన్నాం. ప్రభువా, ఈరోజు ఇమ్మానుయేలు దేవుడుగా నాతో నడుస్తున్నందుకు, నన్ను నడిపించబోతున్నందుకు వందనాలు అని చెప్పి మన ఈ పాట ద్వారా ప్రార్థన చేసుకుందాం. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరములు తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరములు తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. కళ్ళు మూసుకొని కృతజ్ఞత తెలియచేద్దాం. నీలో ఆ ఫీలింగ్, నీలో ఆ మనస్తత్వం వెళ్ళిపోవాలి. అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టాడన్న మనస్తత్వం లేదు. తను నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టాడు. నిన్ను
గడాంధకార లోయలో నువ్వు ఉన్నా దేవుడు నిన్ను పచ్చిక బయల్లోకి నడిపించేవాడిగా ఉంటాడు. ప్రభువా, ఈరోజు నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నా ప్రభువా వాళ్ళని పచ్చిక బయల్లోకి నడిపించి వాళ్ళని వాళ్ళ కుటుంబాలని దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా కలుద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని హేరళంగా దీవించి కాచి కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ.